So, hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development. So, which is called JavaScript and JavaScript features. So, JavaScript అంటే అర్థం ఏంటి? JavaScript కి ఏ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి అన్న విషయాలు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో, మనం ఇనీషియల్ గానే డిస్కస్ చేసాం ఏంటంటే ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్. అంటే ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయాలంటే మనకి ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ అయిన హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో వాటిలో హెచ్టిఎంఎల్ అనేటటువంటిది ఇట్ ఇస్ నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్ ఈస్ ద మార్కప్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ టు మేక్ వెబ్ పేజెస్ అని చెప్పుకున్నాం. అండ్ సిఎస్ఎస్ ఇదే లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ టు మేక్ స్టైల్స్ అండ్ అపియర్ బ్యూటీనెస్ ఆఫ్ ద వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్ అని చెప్పుకున్నాం. సో అదే విధంగా జావా స్క్రిప్ట్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే విచ్ ఇస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే మన వెబ్ పేజ్ కి డైనమిక్ నేచర్ ని క్రియేట్ చేస్తుంది. మీన్స్ డైనమిజం అంటే అర్థం ఏంటంటే ఎవ్రీ సెకండ్ కూడా ఏదో ఒకటటువంటి కొత్త అప్డేట్ ఆర్ కొత్తగా చేంజ్ అనేటటువంటిది మన జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం మన వెబ్సైట్స్ కి జనరేట్ చేయొచ్చు. సో ఆ కొత్త చేంజ్ ని రెస్పాన్సివ్నెస్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజే జావా స్క్రిప్ట్. సో మనం ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా పర్సన్స్ జావా అండ్ జావా స్క్రిప్ట్ కి, బట్ బోత్ ఆర్ వెరీ డిఫరెంట్. సో జావాని జావా స్క్రిప్ట్ ని ఒకటే అనుకుంటుంటారు, బట్ జావా వేరు, జావా ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ జావా స్క్రిప్ట్ ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఆ పేరు బట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దీన్ని అంతకు ముందుగా మనం లైవ్ స్క్రిప్ట్ అనేటటువంటి ఒక స్క్రిప్ట్ అని చెప్పి దీన్ని చెప్పేవారు, బట్ దాన్ని లేటర్ ఆన్ డేస్ లో జావా అనేది పాపులర్ లాంగ్వేజ్ అండ్ జావాకి ఈక్వలెంట్ సింటాక్స్ నే మనం జావా స్క్రిప్ట్ లో కూడా వాడడం వల్ల దీన్ని జావా స్క్రిప్ట్ అని చెప్పి మళ్ళీ రీనేమ్ చేశారండి. సో జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు, ఆ ఒక్క డిఫరెన్స్ మనం తెలుసుకోండి. ఇది ఒక హై లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో యూజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారు, కానీ ఇట్ ఇస్ నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డైరెక్ట్ గా మనం స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ ని కూడా మనం వెబ్ పేజ్ కి అండ్ వెబ్సైట్ డిజైనింగ్ లో జావా స్క్రిప్ట్ ని వాడుతాం. అయితే జావా స్క్రిప్ట్ ఫీచర్స్ ఏంటంటే లైట్ వెయిట్ లాంగ్వేజ్, సింపుల్ అండ్ ఈజీ టు ఇంప్లిమెంట్. సో జావా స్క్రిప్ట్ ని రన్ చేయడానికి కూడా మనకు ఎటువంటి కంపైలర్ అవసరం లేదు, బ్రౌజర్ లోనే రన్ అయిపోతుంది. సో హెచ్టిఎంఎల్ హెడ్ మనం ఇంటర్నల్ స్టైల్ ఏ విధంగా ఇస్తున్నాం స్టైల్ ఓపెన్ స్టైల్ క్లోజ్, అలాగా మన బాడీలో బాడీ క్లోజింగ్ కి ముందర స్క్రిప్ట్ ఓపెన్ స్క్రిప్ట్ క్లోజ్ అనేటటువంటి ఒక ట్యాగ్ ఓపెన్ చేసి ఆ స్క్రిప్ట్ ఓపెన్ స్క్రిప్ట్ క్లోజ్ మిడిల్ లో ఏదైతే మనం రాస్తామో దట్ విల్ బి కన్సిడర్డ్ అయితే జావా స్క్రిప్ట్ అని మనం చెప్తాం. సో ఇట్ ఈస్ లైట్ వెయిటెడ్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. సో కంపైలర్ ఇంటర్ప్రెటర్ అని మొత్తం ప్రోగ్రామింగ్ లో కోడ్ ని కంపైల్ చేసేవి టూ టైప్స్ ఉంటాయి. ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ కంపైల్ చేస్తుంది, మొత్తం సోర్స్ కోడ్ ని ఆబ్జెక్ట్ కోడ్ లో ఒకేసారి కన్వర్ట్ చేయకుండా లైన్ బై లైన్ కంపైలేషన్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటాం. సో జావా స్క్రిప్ట్ ఈజ్ వన్ సచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ డైనమిక్ టైపింగ్ ఈజ్ హ్యావింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. సో నో నీడ్ టు డిక్లేర్ వేరియబుల్ టైప్స్. వేరియబుల్ టైప్ ఇది ఇంటూ ఫ్లోట్ క్యార్ అని మనం ఇందులో చెప్పాల్సిన పని లేదు. లెట్ ఏ ఈక్వల్స్ టు 10 అని అంటాం. ఏ అంటే అర్థం ఏ ఈక్వల్ టు 10 అన్నా అంటే ఒక ఇంటీజర్ డేటా టైప్ అని జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటుంది. డైనమిక్ గా టైప్ వేరియబుల్ టైప్ అనేటటువంటిది జావా స్క్రిప్ట్ తీసుకోగలదు. లెట్ ఏ ఈక్వల్స్ టు కొటేషన్స్ లో ఏబిసి అని రాశారు అనుకోండి, అదొక స్ట్రింగ్ డేటా టైప్ అని జావా స్క్రిప్ట్ అర్థం చేసుకుంటుంది. మీరు సెపరేట్ గా సి లాంగ్వేజ్ ఇచ్చినట్టు ఇది ఇంటూ ఫ్లోట్ క్యార్ అని లేదంటే జావాలో ఇచ్చినట్టు మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ జావా స్క్రిప్ట్. అండ్ ఈవెంట్ డ్రివెన్. సో క్లిక్ చేసిన యాక్షన్స్ అనేవి ఈజీగా పర్ఫామ్ అవ్వడం, మౌస్ మూవ్మెంట్స్ ని ట్రాక్ చేయడం, ఇలాంటివి జావా స్క్రిప్ట్ లో కొన్ని ఎగ్జాంపుల్స్. అండ్ క్లయింట్ సైడ్ ఎగ్జిక్యూషన్, దీన్ని ఒక సర్వర్ లో రన్ చేయాల్సిన పని లేదు, మన బ్రౌజర్ లో ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ రన్స్. HTML ఎలా రన్ అవుతుందో జావా స్క్రిప్ట్ కూడా అలాగే రన్ అయిపోతుంది. అండ్ ఆల్సో సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ని కూడా జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే అన్ని బ్రౌజర్స్ లో HTML ఎలా రన్ అవుతుందో జావా స్క్రిప్ట్ కూడా అదే విధంగా రన్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ సపోర్ట్స్ DOM మ్యానిపులేషన్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ తాలూకు మ్యానిపులేషన్స్ ని కూడా ఈజీగా జావా స్క్రిప్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే అడ్వాంటేజెస్ ఏంటి, ఇందాక డిస్కస్ చేసుకున్నవన్నీ అడ్వాంటేజెస్ కింద మనం చెప్పుకోవచ్చు. వాటితో పాటు ఇవన్నీ కూడా మన అడ్వాంటేజెస్ అని జావా స్క్రిప్ట్. అండ్ వాడుతుంది అంటే ఫామ్ వ్యాలిడేషన్ అంటే ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్, అప్లికేషన్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్ మనం వాడుతాం. సో ఇక్కడ ఈ ఫిగర్ లో కనిపిస్తున్నవన్నీ కూడా జావా స్క్రిప్ట్ అడ్వాంటేజెస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, వెర్సటైల్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్,
ఇవన్నీ. Hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called JavaScript variables. సో ఈ JavaScript variables అనేటటువంటి విషయాన్ని మనం క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద చాలా సార్లు అడిగారు. సో అయితే జావాస్క్రిప్ట్ లో వేరియబుల్స్ నార్మల్ వేరియబుల్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, వేరియబుల్ అనే టర్మ్ మనకి ఏం సిగ్నిఫై చేస్తుందంటే విచ్ వ్యారీస్, అంటే ఎప్పటికప్పుడు కాన్స్టెంట్ గా చేంజ్ అయిపోయే వాటినే మనం వేరియబుల్స్ అని పిలుస్తూ ఉంటాము. అయితే ఆ వేరియబుల్స్ జావాస్క్రిప్ట్ లో ఏ విధంగా డిక్లేర్ చేస్తాం అన్న విషయాలే ఈ వీడియోలో మనకు టోటల్ గా ఉంటాయి. బేసికల్ గా జనరల్ డెఫినేషన్ చూసినట్టయితే, ఏ వేరియబుల్ ఈజ్ ఎ కంటైనర్ యూజ్డ్ టు స్టోర్ డేటా వాల్యూస్ సచ్ యాజ్ నెంబర్స్, స్ట్రింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్. సో ఈ అన్నిటిని మనం స్టోర్ చేయడానికి కావాల్సిన ఒక కంటైనర్స్ ని వేరియబుల్స్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అయితే జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ ని జావాస్క్రిప్ట్ లో కెన్ బి డిక్లేర్డ్ ఇన్ 3 keywords యూజింగ్ వేర్ అనే ఒక కీవర్డ్ మనం వాడచ్చు. విచ్ ఈస్ ఓల్డ్ వే ఆఫ్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్ అండ్ ఫంక్షన్ స్కోప్ ఇవన్నీ కూడా. అండ్ వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని మనం డిక్లేర్ చేయొచ్చు. ఆర్ కొత్తగా మనం రాయాలి అనుకుంటే లెట్ అనే వర్డ్ మనం యూజ్ చేయొచ్చు వేరియబుల్ కి. బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ విచ్ కెన్ బి అప్డేటెడ్ బట్ నాట్ రీడిక్లేర్డ్ ఇన్ ద సేమ్ స్కోప్. అదే స్కోప్ లో మనం అదే నేమ్ ని వాడడానికి లేదు. సో లెట్ y ఈక్వల్ టు 10 లెట్ x ఈక్వల్స్ టు 10 ఇలా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. అండ్ కాన్స్ట్ విచ్ ఈస్ కాన్స్టెంట్ వేరియబుల్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ బ్లాక్ స్కోప్డ్ అండ్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ అసైన్మెంట్. సో కాన్స్టెంట్ వాల్యూ వన్స్ డిక్లేర్ చేస్తే మనం ఆ వేరియబుల్ తాలూకా నేమ్ ని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం చేంజ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అన్నమాట. సో అయితే ఈ వేరియబుల్స్ కి కొన్ని నేమింగ్ రూల్స్ కూడా మనకు ఉన్నాయండి. ఒకవేళ స్ట్రింగ్ ని మనం డిక్లేర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, స్ట్రింగ్ ని డిక్లేర్ చేద్దాం అంటే మనం ఏ విధంగా చేయొచ్చు, మనం స్ట్రింగ్ ని విత్ కొటేషన్స్ లో మనం ఇస్తాం అంతే. సో బూలియన్ ని అంతే. సో సేమ్ ఈ విధంగా మనం రాస్తాము వేరియబుల్స్ అన్నిటిని జావాస్క్రిప్ట్ లో. అయితే ఆ వేరియబుల్స్ ని రాయాలి అంటే వాటికంటూ కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్. ఖచ్చితంగా వేరియబుల్ నేమ్స్ ఎప్పుడు కూడా ఒక లెటర్ తోనే స్టార్ట్ అవ్వాలి, ఆర్ అండర్ స్కోర్ తో, లేదంటే డాలర్ సింబల్ తో. జావాస్క్రిప్ట్ లో ఇవి రూల్స్. అండ్ ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ నెంబర్ తో ఎప్పుడు వేరియబుల్ నేమ్స్ అనేవి స్టార్ట్ అవ్వకూడదు. ఇట్ కెనాట్ బి ఏ రిజర్వ్డ్ వర్డ్, అంటే కీవర్డ్స్ ని వేరియబుల్ నేమ్స్ కింద పెట్టకూడదు. ఎగ్జాంపుల్ లెట్ అనేది ఒక కీవర్డ్, వేర్ అనేది ఒక కీవర్డ్, ఇఫ్ అనేది ఒక కీవర్డ్. సో ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిజర్వ్డ్ వర్డ్స్ అంటారు. అంటే వాటికంటూ ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది, వాటి కోసం మాత్రమే పేర్లను వాడాలి. వేరియబుల్ నేమ్స్ ప్లేస్ లో ఈ వర్డ్స్ ని కంపల్సరీగా వాడడానికి అవకాశం అయితే మనకు లేదు. అండ్ వేరియబుల్ నేమ్స్ ఆర్ వెరీ కేస్ సెన్సిటివ్ ఇన్ నేచర్. యాక్చువల్లీ HTML అనేది కేస్ సెన్సిటివ్ కాదు. మనం క్యాపిటల్స్ లో రాయొచ్చు, స్మాల్ లో రాయొచ్చు, క్యాపిటల్ ప్లస్ స్మాల్ లో రాయొచ్చు. బట్ జావాస్క్రిప్ట్ లో అలా కాదు, కంపల్సరీ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. అంటే క్యాపిటల్ లెటర్ లో రాస్తే అది డిఫరెంట్, అండ్ స్మాల్ లెటర్స్ లో రాస్తే అది డిఫరెంట్. సో వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ మనం స్టడీ చేసినట్టయితే, వేర్ నేమ్ ఈక్వల్స్ టు కొటేషన్ లో ఒక స్ట్రింగ్ ఇచ్చాం, లెట్ ఏజ్ ఈక్వల్స్ టు 20 ఇలా కూడా ఇవ్వచ్చు. ఆర్ కాన్స్ట్ 5 ఈక్వల్స్ టు 3.14, అంటే ఇది కాన్స్టెంట్ వేరియబుల్, దీని వాల్యూ చేంజ్ చేయలేము. సో దిస్ ఈస్ హౌ వీ డిక్లేర్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్. థ్యాంక్ యూ. Hello everyone. Now we are going to discuss another important concept in JavaScript, which is called JavaScript data types. సో జావాస్క్రిప్ట్ లో డేటా టైప్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్న విషయాలని ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో బేసికల్ గా ఆ నేమ్ లోనే మనకు అర్థమవుతుంది, డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ ద టైప్ ఆఫ్ ద డేటా విచ్ ఆర్ వీఆర్ గోయింగ్ టు స్టోర్ ఫర్ ఏ వేరియబుల్. సో ఒక వేరియబుల్ కి డేటాని ఏ టైప్ లో మనం డేటా ఇస్తున్నాము అన్న విషయమే డేటా టైప్ అంటే. బట్ జావాస్క్రిప్ట్ లో మనం స్పెసిఫిక్ గా ఇది ఈ డేటా టైప్ అని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. జావాస్క్రిప్ట్ దానంతలేదే డేటా టైప్స్ ని హోల్డ్ చేసుకోగలదు. అయితే ఆ డేటా టైప్స్ ఎన్ని రకాలు ఉంటాయన్న విషయాలు మాత్రం మనం తెలుసుకోవాలి కంపల్సరిగా. అది ఏ విధంగా తెలుసుకుంటాం అన్న విషయాలు ఇక్కడ చూడండి. సో జావాస్క్రిప్ట్ లో మెయిన్ గా ప్రిమిటివ్ డేటా టైప్స్ అని కొన్ని ఉన్నాయి. దీ స్టోర్ ద సింగిల్ వాల్యూస్, ఓన్లీ సింగిల్ వాల్యూస్ ని స్టోర్ చేసే వాటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాము. వాటిలో ఫస్ట్ డేటా టైప్ ఈస్ కాల్డ్ నంబర్. అంటే ఏమైనా ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ ఉన్నవన్నీ కూడా నెంబర్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎనీ ఇంటీజర్ ఆర్ డెసిమల్. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 ఇట్స్ ఎ నంబర్, ఏ ఈక్వల్ టు -10 ఇట్స్ ఎ నంబర్, 0 ఈజ్ ఎ నంబర్, -1 ఈజ్ ఎ నంబర్. సో ఇలాగే ఏవైనా కూడా మనం నెంబర్స్ ని రిప్రజెంట్ చేయొచ్చు జావాస్క్రిప్ట్ లో. అండ్ స్ట్రింగ్స్, ఎనీథింగ్ విత్ ఇన్ ద కొటేషన్ మార్క్స్, ఎనీథింగ్ విత్ ద సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్
ఆర్ ఎన్కోడ్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ మనం దాన్ని స్ట్రింగ్ అనొచ్చు. ఎగ్జాంపుల్ లెట్ నేమ్ ఇలా తీసుకొని మనం స్ట్రింగ్ తీసుకుంటాం. అండ్ బూలియన్ అంటే ఎదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటటువంటి విషయాన్ని మనం చెప్తే దట్ ఈస్ కాల్డ్ బూలియన్ అని చెప్తాము. లెట్ ఈ స్టూడెంట్ అన్నది ట్రూ ఆ ఫాల్సా. సో ఈ విధంగా మనం ఇందులోని డిస్ప్లే చేయొచ్చు. అండ్ అన్డిఫైన్డ్ డేటా టైప్స్. అన్డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాం బట్ దానికి వాల్యూస్ అనేవి అసైన్ చేయం. ఫర్ సపోజ్ ఏదైనా మనం లెట్ ఎక్స్ అని చెప్పి ఇక్కడ తీసుకున్నాం ఎగ్జాంపుల్ కి. సో ఎక్స్ తాలూకా వాల్యూ మనం అడిగామంటే ఎక్స్ అనేది డిక్లేర్ అయ్యింది బట్ ఎక్స్ తాలూకా వాల్యూ మనకి డిక్లేర్ అయ్యి లేదు. సో దట్ ఈస్ కాల్డ్ అన్డిఫైన్డ్ టైప్ అన్నమాట. అండ్ నల్ టైప్ ఆల్రెడీ వేరియబుల్ అనేది డిక్లేర్ అయ్యింది బట్ అందులో వాల్యూ అనేది ఎంటీగా ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ నల్. సో విచ్ రిప్రజెంట్ ద ఎంటీ వాల్యూ. లెట్ అస్ సే ఎగ్జాంపుల్ లెట్ వై ఈక్వల్స్ టు నల్ అన్నాను అనుకోండి. సో వై అనే వేరియబుల్ డిక్లేర్ అయ్యింది దానికి వాల్యూ కూడా అసైన్ అయ్యింది. ఏ వాల్యూ అసైన్ అయ్యింది? నల్ అనే వాల్యూ అసైన్ అయ్యింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నల్ టైప్. అండ్ సింబల్. సో యునిక్ ఐడెంటిఫైయర్ ఆ ES6 తాలూకు ఫీచర్ ఇది. సింబల్స్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ బిగ్ ఇంట్ వెరీ లార్జ్ ఇంటీజర్స్ ని మనం రిప్రజెంట్ చేయాలంటే బిగ్ ఇంట్ అనే టైప్ ని కూడా మనం వాడచ్చు. అండ్ సెకండ్ టైప్ వచ్చేటప్పటికి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, ఆబ్జెక్ట్స్, అరేస్, ఫంక్షన్స్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ డేటాని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని మనం చెప్తాము. విచ్ స్టోర్స్ ద డేటా ఇన్ కీ వాల్యూ పేర్స్. అంటే నేమ్ అనేది కీ అయితే ఇక్కడ ఇచ్చిన నేమ్ అనేది వాల్యూ, ఏజ్ అనేది కీ అయితే 20 అనేది వాల్యూ. సో ఇలా కీ వాల్యూ పేర్స్ లో డేటాను స్టోర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. అండ్ అరే మనకు ఆల్రెడీ తెలుసు సీక్వెన్స్ ఆఫ్ homogeneous data elements which are stored with the same name is called array. ఎగ్జాంపుల్ లెట్ నెంబర్స్ అన్నాను 1 2 3 4 అన్నాను. సో 1 ఇంటిజర్, 2 ఇంటిజర్, 3 ఇంటిజర్, 4 ఇంటిజర్. సో 4 టైప్ ఆఫ్ సేమ్ డేటా టైప్స్ ని ఒకే నేమ్ తో నెంబర్స్ అనే నేమ్ తో మనం సేవ్ చేసాం కాబట్టి దిస్ ఇస్ అన్ అరే. అండ్ ఫంక్షన్ వన్ బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్. ఒక కోడ్ ని మళ్ళీ రెండోసారి వాడుకోవడానికి డెఫ్ అని కానీ ఇంకేదైనా సంవర్డ్ మనం ఫంక్షన్ డిక్లేర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్. సీక్వెన్స్ ఆఫ్ లైన్స్ ని మళ్ళీ మళ్ళీ ఆ నేమ్ పెట్టి కాల్ చేసి మనం వాడుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ అనే ఫంక్షన్. సో ఇవన్నీ జావా స్క్రిప్ట్ లో ఉండే డేటా టైప్స్. ఇది మెమరీ యూసేజ్ కి ఎర్రర్ ఫ్రీగా చేయడానికి ప్రోగ్రామ్స్ ఫాస్ట్ గా డైనమిక్ గా జరగడానికి యూజ్ అవుతాయి. దాని జావా స్క్రిప్ట్ లో ఒక స్క్రిప్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఇది చూడండి ఒకసారి. ఒక నేమ్ ని తీసుకున్నాను ఏజ్ అండ్ అదేవిధంగా లెట్ ఈ స్టూడెంట్ ఈస్ ట్రూ అన్నాను. మార్క్స్ అనేవి 85 90 88. లెట్ స్టూడెంట్ నేమ్ ఏజ్ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు డేటా అంతా ప్రింట్ అవ్వాలి. సో డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే మన ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లాగా సి లాంగ్వేజ్ లో. సో డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే నేమ్, ఆ నేమ్ ఏంటి ప్లస్ నేమ్ అన్నప్పుడు ఈ నేమ్ కాల్ అవ్వాలి, ఈ సాయి అనే నేమ్ కాల్ అవ్వాలి. దాని తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్ ఏజ్ అన్నప్పుడు ఇక్కడ 20 కాల్ అవ్వాలి. ఈ స్టూడెంట్ అన్నప్పుడు ఇచ్చిన వాల్యూ ట్రూ అనేది కాల్ అవ్వాలి. సో అలాగ మొత్తం అన్ని నాకు కాల్ అయితే అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా అవుట్పుట్ రావాలి. సో నేమ్, ఏజ్, స్టూడెంట్, మార్క్స్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇదంతా HTML లో మనం టైప్ చేసి బాడీ ఓపెన్ బాడీ క్లోజ్ కి ముందర స్క్రిప్ట్ ఓపెన్ స్క్రిప్ట్ క్లోజ్ అనే ఒక ట్యాగ్ లోపల ఇవన్నీ కూడా రాసినట్టయితే దట్ ఈస్ జావా స్క్రిప్ట్. ఒకసారి దాన్ని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఫర్ ద టైమ్ కన్స్ట్రైంట్ ఐ హావ్ ఆల్రెడీ టైప్డ్ దట్ ప్రోగ్రామ్. సో జస్ట్ సి ఆ ప్రోగ్రామ్ ని జస్ట్ చూడండి. ఇలా HTML పెట్టాం, హెడ్, టైటిల్, స్క్రిప్ట్ కూడా మనం క్రియేట్ చేసాము జావా స్క్రిప్ట్. సో ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ లో చూడండి ఇందాక అక్కడ ఉన్నవే మొత్తం లెట్ నేమ్ ఇవన్నీ కూడా మనం టోటల్ గా రాసాం. స్క్రిప్ట్ క్లోజ్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు రన్ దిస్ ప్రోగ్రామ్. సో రన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ డాట్ HTML. సో ఓపెన్ చేశాను నేను. సో దీన్ని జూమ్ ఇన్ చేసి మీకు చూపిస్తాను. కనిపిస్తుంది ఈ డేటా కిందకు రావాలా. ఓకే లెట్ మీ డౌన్ ది స్క్రీన్. సో ఇది చూడండి. సో అవర్ నేమ్, ఏజ్, ఈ స్టూడెంట్, మార్క్స్ అండ్ ఆబ్జెక్ట్ డేటా. సో ఈ విధంగా జావా స్క్రిప్ట్ లో వేరియబుల్స్ మీద ఆపరేషన్స్ ని చేస్తాము. థ్యాంక్ యూ. సో హలో ఎవ్రీవన్. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called JavaScript operators. సో జావాస్క్రిప్ట్ లో ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి అన్న విషయాలన్నీ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్స్ గురించి మనం చెప్పుకునే ముందు ఆపరేటర్ అంటే ఏంటి అండ్ ఆపరేటర్స్ ని మనం ఎక్కడ వాడతాము అన్న విషయాలు ఫస్ట్ మనం డిస్కస్ చేయాలి.
సో బేసికల్ గా ఆపరేటర్ అంటే మనకు అర్థం ఏంటంటే విచ్ ఇస్ ద సింబల్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ సమ్ ఆఫ్ ద ఆపరేషన్ ఆన్ వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. అంటే ఫర్ సపోజ్ నేను a ప్లస్ బి అనేటటువంటి ఒక ఆపరేషన్ ని తీసుకున్నాను అనుకోండి. a ప్లస్ బి అంటే రెండు నెంబర్లను తీసుకొని ఎడిషన్ చేయడం. సో ఈ ఎడిషన్ చేసే ప్రాసెస్ లో ఏ అనేది ఒక ఆపరాండ్ అవుతుంది, బి అనేది ఇంకొక ఆపరాండ్ అవుతుంది. సో ఏని బిని సమ్ చేసేది ప్లస్ ఏదైతే ఉందో ఆ ప్లస్ ని మనం ఆపరేటర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో అదే మనకి ఇక్కడ డెఫినేషన్ లో కూడా క్లియర్ గా చెప్తున్నారు. అన్ ఆపరేటర్ ఈజ్ ఎ స్పెషల్ సింబల్ దట్ పెర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ ఆపరేషన్ ఆన్ ఆపరాండ్స్. అంటే వాల్యూస్ అవ్వచ్చు, వేరియబుల్స్ అవ్వచ్చు. సో వాటి మీద చేసేటటువంటి ఒక థింగ్ నే ఆపరేటర్, ఒక స్పెషల్ సింబల్ నే ఆపరేటర్ అని చెప్పి మనం చెప్తాం. అయితే జావా స్క్రిప్ట్ లో అలాంటి ఆపరేటర్స్ చాలా ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క టైప్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ చూసుకుంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. ఫస్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ కాల్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అంటే అర్థం ఏంటంటే దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అంటే జనరల్ మ్యాథమెటిక్స్ లో మనం యూజ్ చేసే అన్ని ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ వాడతారు. ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి ప్లస్, మైనస్, స్టార్, డివైడెడ్ బై అండ్ మాడ్యులో. సో మనం రెగ్యులర్ గా మ్యాథ్స్ లో యూజ్ చేసేవన్నీ ఈ ఆపరేషన్స్. ఈ ఆపరేషన్స్ అన్నిటిని యూజ్ చేసి మనం అర్థమెటిక్ పర్ఫార్మ్ చేయగలం. సో అందుకని ఈ ఆపరేషన్స్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అని చెప్పి మనం పిలుస్తాము. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ వాల్యూ 10, బి వాల్యూ 5 అన్నారు. సో ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? 15. సో వీటిలో ఏ అనేది ఆపరాండ్, బి అనేది ఆపరాండ్, మిడిల్ లో ఉండే ఆపరేటర్ ప్లస్ అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ వి విల్ పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అంటే ఈ వాల్యూస్ ఈ నేమ్ లోనే మనకి అర్థమవుతుంది. దిస్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ సమ్ వాల్యూస్. అంటే వేరియబుల్స్ కి కొన్ని వాల్యూస్ ని ఇవ్వడానికి కావాల్సిన ఆపరేటర్స్ ని మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఎగ్జాంపుల్ కి ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, స్టార్ ఈక్వల్స్ టు, బై ఈక్వల్స్ టు. సో ఈ అన్ని ఆపరేటర్స్ ని కలిపి మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. అంటే ఈ వాల్యూస్ ని యూస్ చేసుకొని మనం కొంత అసైన్ చేస్తాం వేరియబుల్స్ కి వాల్యూస్. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 5 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అని అర్థం. సో ఈ సింటాక్స్ తాలూకు మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 5 అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5. సో దాని ఆన్సర్ ఏమొస్తుంది? ఎక్స్ ఈక్వల్స్ 10. సో 10 ప్లస్ 5 ఎంత? 50. సో ఈ విధంగా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ ని డిక్లేర్ చేస్తాం. సో థర్డ్ కాన్సెప్ట్ ఈస్ కంపారిజన్ ఆపరేటర్. సో ఈ కంపారిజన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే టూ వాల్యూస్ మనం కానీ ఇచ్చామనుకోండి, ఆ టూ వాల్యూస్ మిడిల్ లో ఎటువంటి కంపారిజన్ ఉంది అంటే ఒక వాల్యూ దీనికన్నా ఎక్కువ, తక్కువ, ఈక్వలా లేదంటే నాట్ ఈక్వలా, గ్రేటర్ దానా, లెస్ దానా. సో ఇలాంటి కంపారిజన్స్ అన్ని చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్స్ ని మనం కంపారిజన్ ఆపరేటర్స్ అంటారండి. సో ఇది ఈక్వల్ టు, దిస్ ఈస్ స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్. సో దీస్ ఆల్ ఆర్ ఆపరేటర్స్ కాల్డ్ as కంపారిజన్ ఆపరేటర్స్. ఎగ్జాంపుల్ 10 గ్రేటర్ దాన్ 5 అన్నారు. సో వాల్యూ ఏం రావాలి? 10 అనేది ఆబ్వియస్లీ గ్రేటర్ దాన్ 5. సో ఇట్ ఈస్ ట్రూ. ఈ విధంగా మనకు వస్తే దిస్ ఈస్ కాల్డ్ కంపారిజన్ ఆపరేటర్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్ ఇస్ కాల్డ్ లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్ అంటే దీస్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సమ్ లాజికల్ ఆపరేషన్స్ లైక్ అండ్, ఆర్, నాట్. సో ఈ త్రీ ఆపరేటర్స్ ని మనం లాజికల్ ఆపరేషన్స్ అంటాము. సో ట్రూ అండ్ ఫాల్స్. సో ఫాల్స్ అంటే ట్రూ వస్తే ట్రూ రావాలి. ఈ విధంగా మనకు లాజికల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. సో ఇలాగ ట్రూ వస్తే ట్రూ కండిషన్ అంటాం, ఫాల్స్ వస్తే ఫాల్స్ కండిషన్ అంటాం. ఇలా లాజిక్ పరంగా మనం చెప్పాలి అంటే దోస్ ఆర్ కాల్డ్ as లాజికల్ ఆపరేటర్స్. అండ్ దెన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఒక వాల్యూని ఇంక్రీజ్ చేయాలి ఆర్ ఒక వాల్యూని డిక్రీజ్ చేయాలి. సో ఇలాంటి టైంలో మనం వాడే ఆపరేటర్స్ ఏమంటామంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇండికేటెడ్ బై ప్లస్ అండ్ మైనస్. సో ప్లస్ ని మైనస్ ని యూజ్ చేసి మనం ఇండికేట్ చేస్తాము. ఎగ్జాంపుల్ కి లెట్ i ఈక్వల్స్ టు 5 అన్నాను. నౌ i ప్లస్ ప్లస్ అంటే i వాల్యూని ఒకటి పెంచాలి. సో i ప్లస్ ప్లస్ అంటే వాల్యూ 6 అవుతుంది. ఒకవేళ మైనస్ చేయాలంటే ఎగ్జాంపుల్ i మైనస్ మైనస్ అన్నాను అనుకోండి,
i మైనస్ మైనస్ ఏమవుతుంది, ఒక వాల్యూ తగ్గించాలి. సో 6 - 1 5. ఈ విధంగా మనం ఆపరేటర్స్ అన్నింటిని కూడా జావా స్క్రిప్ట్ లో వాడతాము. అయితే వీటి ఇంపార్టెన్స్ ఏంటండి అంటే యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేషన్స్, డెసిషన్ మేకింగ్, ప్రోగ్రామ్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి వాడతాము, అండ్ కోడ్ ని ఎఫిషియెంట్ గా అండ్ కాంపాక్ట్ అంటే చాలా చిన్నదిగా కోడ్ ని మనం వాడడానికి ఈ ఆపరేటర్స్ అన్ని మనకి హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ ఒక జావా ప్రోగ్రామ్ మనకి డిక్లేర్ చేశారు. దీన్ని ఇప్పుడు మీకు రన్ చేసి చూపిస్తాను. దీంట్లో ఏమన్నారంటే స్క్రిప్ట్ ఓపెన్, స్క్రిప్ట్ క్లోజ్ అనే ట్యాగ్ లో మిగతా రాసినంతా జావా స్క్రిప్ట్ అని డిస్కస్ చేసుకున్నాం కదా, అది ఎలా ఆపరేషన్స్ చేస్తారు. సో ఏ అనేది 10 గా తీసుకున్నాం, బి అనేది 5. సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత, ఏ మైనస్ బి ఎంత, ఏ స్టార్ ఎంత వస్తుంది, అండ్ గ్రేటర్ దాన్ సింబల్ లాజికల్ చెకింగ్, అవన్నీ చేసి డాక్యుమెంట్ డాట్ రైట్ ఈజ్ జస్ట్ లైక్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అన్నమాట. అంటే అవుట్పుట్ లో మనకి ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ అనే ఆబ్జెక్ట్ మనం రాయాలి అని చెప్పడానికి డాక్యుమెంట్ డాట్ రైట్ వాడతాము. అవుట్పుట్ మనకి ఈ విధంగా రావాలన్నమాట. సమ్ డిఫరెన్స్ ప్రోడక్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ లాజికల్ ఎండ్. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ రావాలి. సో క్లియర్లీ మనం ఇప్పుడు ఒకటి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఆల్రెడీ వీ హ్యావ్ ద కోడ్ ఇన్ హియర్. సో చూడండి, ఆ కోడ్ అంతా మనం ఇక్కడ టైప్ చేసాం. ఏ 10, బి వాల్యూ 5. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్స్ అన్ని కలిపి మనం రాస్తే అవుట్పుట్ ఏమొస్తుంది. ఎస్, నౌ వీఆర్ సేవింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్ అగైన్. సి ప్రాక్స్ వచ్చింది. చూడండి, సమ్ ఈజ్ 50, డిఫరెన్స్ 5, ప్రొడక్ట్ 50. 10 5 తీసుకున్నాం కదా, 10 + 5 15, 10 - 5 5, 10 × 5 50. ఈజ్ ఏ గ్రేటర్ దాన్ బి అంటే 10 అనేది 5 కన్నా ఎక్కువ. ఎస్, ట్రూ. లాజికల్ అండ్ రిజల్ట్ ఈస్ ట్రూ. సో దిస్ ఈజ్ హౌ వి విల్ పర్ఫార్మ్ ఆపరేటర్స్ అండ్ ఆపరేషన్స్ ఆన్ ఆపరేటర్స్ ఇన్ దిస్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ e-commerce. Thank you. So hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called JavaScript if-else statements with examples. So JavaScript లో JavaScript basically గా can be used as scripting language అని మనం చెప్పుకున్నాము, which also includes the programming language features. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫీచర్స్ లైక్ డెసిషన్ మేకింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా జావా స్క్రిప్ట్ లో మనం యూస్ చేసుకోవచ్చండి. అయితే జావా స్క్రిప్ట్ లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ని నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎలా వాడతామో జావా స్క్రిప్ట్ లో కూడా అలాగే వాడతాము. సో అలా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ని జావా స్క్రిప్ట్ లో ఏ విధంగా యూస్ చేస్తామన్నది విత్ ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జావా స్క్రిప్ట్ ప్రొవైడ్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ టు మేక్ డెసిషన్స్ ఇన్ ఎ ప్రోగ్రామ్. సో ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ని మనం ఇంకొక రకంగా ఎలా అనొచ్చు అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పి మనం చెప్తాము. ఎందుకంటే త్రూ కండిషన్స్ వీఆర్ గోయింగ్ టు మెజర్ దీస్ పర్టికులర్ సిచ్యువేషన్స్. సో అందుకని జావా స్క్రిప్ట్ కండిషనల్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని చెప్తాం. సో ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ కండిషనల్ స్టేట్మెంట్ ఈస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో అన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ లో మోస్ట్ గా మనం యూజ్ చేసేది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. అది ఏ విధంగా యూజ్ చేస్తాం అన్న విషయాలు ఇక్కడ చూడండి. ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ a block of code based on a condition. If the condition is true, one block runs, otherwise another block runs. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఇఫ్ అంటే మీనింగ్ ఏంటి, ఒకవేళ ఆ కండిషన్ కానీ ట్రూ అయితే ఒక బ్లాక్ లో పెట్టిన కోడ్ వర్క్ అవ్వాలి. ఒకవేళ ఆ కోడ్ కాకపోతే ఇంకొక బ్లాక్ లో కోడ్ వర్క్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఎల్స్. సో ఇఫ్ అయితే ఒక బ్లాక్ వర్క్అవుట్ అవ్వాలి, అది అవ్వకపోతే ఇంకో బ్లాక్ వర్క్ అవ్వాలి. సో ఆ అవ్వడం అవ్వకపోవడం అనేది మనం తీసుకుని కండిషన్ బేస్ చేసుకొని వర్క్ అయి ఉంటుంది. సో అయితే టైప్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ మనం చూసుకున్నట్టయితే జావాలో కండిషనల్ స్టేట్మెంట్స్, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఫస్ట్ థింగ్. సో అంటే ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ వస్తుంది, ట్రూ కాకపోతే ఇంకే అవుట్పుట్ రాదు. బికాస్ వీ కెనాట్ సిగ్నిఫై ఎనీథింగ్. అంటే ట్రూ కానప్పుడు ఏం జరగదని మనం ఆర్ కండిషన్ రాయలేదు, సో అందుకు రాదు. ఇట్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, లెట్ ఏజ్ ఈక్వల్స్ టు 18, ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18, డాక్యుమెంట్ డాట్ రైట్ ఎలిజిబుల్ టు ఓట్. సో ఇప్పుడు ఏజ్ అనేదాన్ని 16 తీసుకున్నాం. ఏజ్ అనేది 18 కన్నా మనకి పెద్దదైతే అప్పుడు ఎలిజిబుల్ టు ఓట్ అన్నారు. సో 16 అనేస్తున్నాను.
సో ఏజ్ అనేది 18 కన్నా పెద్దదైతే ఎలిజిబుల్ టు ఓట్ అన్నారు. ఒకవేళ కాకపోతే ఏం చేయాలో మనం ఈ స్టేట్మెంట్ లో సిగ్నిఫై చేయలేదు. సో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఇఫ్ కండిషన్ ట్రూ ద కోడ్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్, ఇఫ్ ఫాల్స్ నథింగ్ హ్యాపన్స్. అది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ చెప్పే విషయం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే అనదర్ బ్లాక్ లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్, లెట్ నంబర్ ఈక్వల్స్ టు 10 అంటే నంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము, దాని వాల్యూ 10. ఇఫ్ నంబర్ %2 ఈక్వల్ టు 0 అయితే అదొక ఈవెన్ నెంబర్. అంటే ఒక నెంబర్ని డివైడ్ చేస్తే m×0 వస్తే ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అన్నారు. ఒకవేళ అది కాకపోతే ఆడ్ నెంబర్ అని చెప్పారు. సో ఇక్కడ మనం 2 కండిషన్స్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఒక నెంబర్ని డివైడ్ చేస్తున్నాం, అది 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అంటున్నాం, 0 రాకపోతే ఆడ్ నెంబర్ అంటున్నాం. సో 2 కండిషన్స్ చెక్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ లాడర్. సో ఇఫ్ ఎల్స్ లాడర్ అంటే మల్టిపుల్ కండిషన్స్ ఇలాంటివి మనం చెక్ చేయాల్సిన పాసిబిలిటీ ఉంటే మోర్ దాన్ 2 కండిషన్స్ వీ యూజ్ దీస్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్. అది ఎలా అంటే చూడండి, లెట్ మార్క్స్ ఈక్వల్ 75, మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 90 అయితే గ్రేడ్ ఏ అని చూడాలి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 75 అయితే గ్రేడ్ బి, అవి కాకపోతే గ్రేడ్ సి. సో ఇలాగ మనం మల్టిపుల్ కండిషన్స్ రాసేటప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అని రాస్తాము. సో ఇక్కడ మనం ఏం వాడాము, ఇఫ్ రాసాం, ఎల్స్ రాసాం, మళ్ళీ ఎల్స్ రాసాం, ఎల్స్ ఇఫ్ ఇలా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ టైప్ ఇది కాల్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ లో ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాము. సో చూడండి, లెట్ ఏజ్ ఈక్వల్స్ టు 20, లెట్ హ్యాజ్ ఐడి ఈక్వల్స్ టు ట్రూ, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18, ఇఫ్ హ్యాజ్ ఐడి డాక్యుమెంట్ డాట్ రైట్ అలౌడ్ టు అంటారు. అంటే ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉండి వాళ్ళ దగ్గర ఐడి అనేది ఉంటే వాళ్ళు అలో చేయాలి టెస్ట్ రాయడానికి, దేనికో సమ్వాట్ కండిషన్. సో అలా నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ లో ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇంపార్టెన్స్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ యూజ్ చేయడానికి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడతాము, అండ్ ప్రోగ్రామ్ ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు ఇది యూజ్ చేసి, విచ్ మేక్స్ ద ప్రోగ్రామ్ డైనమిక్, యూజెస్ ఇన్ వ్యాలిడేషన్ అండ్ లాజిక్ బిల్డింగ్. అంటే వ్యాలిడేషన్ ఇన్ ద సెన్స్ ట్రూ ఆర్ ఫాల్సా అన్న విషయాన్ని డిసైడ్ చేయగలదు, ఎందుకంటే కండిషనల్ స్టేట్మెంట్స్ కాబట్టి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. జావా స్క్రిప్ట్ మీరు చూసినట్టయితే టోటల్ గా మనకి స్క్రిప్ట్ అమ్మ. సో స్క్రిప్ట్ లెట్ మార్క్స్ ఈక్వల్స్ టు 82 అండ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి క్యాల్కులేషన్. సో అది మనకి ఏ గ్రేడ్ రావాలి అన్న విషయాలు మనం ఇచ్చిన మార్క్స్ ప్రకారంగా మనకు అక్కడ కనిపిస్తాయి. సో ఈ అవుట్పుట్ అనేది మనకి ఆ గ్రేడ్ బి అని మనకు రావాలి. ఆ గ్రేడ్ బి అనే అవుట్పుట్ వచ్చేలా మనం అప్పుడు కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎస్ వీఆర్ రన్నింగ్ దిస్ నౌ. ఐఎమ్ గోయింగ్ టు టెక్స్ట్. సో టెక్స్ట్ ఓపెన్ చేసి మనం ఈ కోడ్ ని రన్ చేద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు న్యూ. అయిపోయింది. సో ఐఎమ్ సేవింగ్ దిస్ ఫస్ట్. సో సేవ్ యాజ్ intro.html సేవ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఓకే. సో str.html ఎనీథింగ్ మనం ఏదైనా యూజ్ చేసి దీన్ని సేవ్ చేయొచ్చు. సో చూద్దాం. సో మినిమైజర్ తీసుకొని సో చూడండి HTML తీసుకున్నాను. HTML అండ్ దెన్ హెడ్ ఓపెన్ హెడ్ క్లోజ్ చేసాం. దాంట్లో టైటిల్ ఉంటుంది,
and opening body open. సో ఇక్కడ బాడీ క్లోజ్, HTML. సో ఇలా నేను తీసుకున్నాను. సో మార్క్స్ అనేవి నాకు 82 ఈక్వల్స్ టు మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 90 అయితే గ్రేడ్ ఏ రావాలి. మార్క్స్ 90 కన్నా చిన్నవి 75 కన్నా పెద్దవి అయితే గ్రేడ్ బి రావాలి. మార్క్స్ అనేవి 50 కన్నా పెద్దవి 75 కన్నా చిన్నవి అయితే గ్రేడ్ సి రావాలి. అవేవి కాకపోతే ఫెయిల్ అని రావాలి. ఇవి కదా నెస్టెడ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమొస్తాయో. we have this folder and scr.html. సో చూడండి నాకు వచ్చిన ఆప్షన్ ఐ హ్యావ్ గ్రేడ్ బి. సో గ్రేడ్ బినే కదా మనకి రావాల్సిన ఆప్షన్. సో దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ ద HTML డాక్యుమెంట్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని చేంజ్ చేసి చూద్దాం ఆ కండిషన్ ని. ఎగ్జాంపుల్ ఈ 82 అన్న దానికన్నా నేను 40 ఇస్తున్నాను. 40 అంటే ఏం రావాలి? ఐ షుడ్ గాట్ ఫెయిల్. ఎందుకంటే 40 అనేది ఏ కండిషన్స్ కి మ్యాప్ అవ్వదు. గ్రేటర్ దెన్ ఈక్వల్స్ 50 కాదు, ఉన్నది ఫెయిల్ ఒకటే. సో ఫెయిల్ అనే ఆప్షన్ మనకు రావాలి. సో రన్నింగ్ దిస్ అగైన్. సో చూడండి ఫెయిల్. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు రన్ if else statements and conditional statements in JavaScript. Thank you. So hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called string manipulation in JavaScript. సో జావాస్క్రిప్ట్ లో స్ట్రింగ్ మ్యానిపులేషన్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తారన్న విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ అంటే మనకి ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని మనం చెప్తామండి. సో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే కొన్ని క్యారెక్టర్స్ అన్నిటిని మనం క్లబ్ చేస్తే ఫామ్ అయ్యే ఒక పెద్ద చైన్ నే మనం స్ట్రింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి స్ట్రింగ్స్, దాని డెఫినేషన్ చూస్తే స్ట్రింగ్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ టెక్స్ట్ డేటా. సో స్ట్రింగ్ మ్యానిపులేషన్ అంటే ఆ స్ట్రింగ్స్ మీద చేసే మ్యానిపులేషన్ అంటే చేంజింగ్ అనమాట. లైక్ మోడిఫైయింగ్, సెర్చింగ్, ఎక్స్ట్రాక్టింగ్, కంబైనింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ యూజింగ్ బిల్ట్-ఇన్ మెథడ్స్. సో వాటిని అలా చేస్తే మనం స్ట్రింగ్ మ్యానిపులేషన్ అని చెప్పి మనం చెప్తాము. సో అయితే కామన్ గా స్ట్రింగ్ మ్యానిపులేషన్ మెథడ్స్ ఏమున్నాయి జావాస్క్రిప్ట్ లో అంటే లెంత్. సో మనం ఒక నేమ్ ఇచ్చామనుకోండి, ఆ నేమ్ లో టోటల్ గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని మనం చెప్పుకోవడాన్ని స్ట్రింగ్ లెంత్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్ విచ్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్. సో ఒక స్ట్రింగ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయనేటటువంటి విషయాల్ని ఈ లెంత్ ఫంక్షన్ మనకు తెలుపుతుంది. ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటామంటే లెట్ str ఈక్వల్స్ టు హలో అన్నాను. సో HELLO టోటల్ గా నాకు అందులో 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్ లెంత్ ఏమవుతుంది 5. మనం దానికి కోసం రాయాల్సిన ఫంక్షనాలిటీ str.length అంటే స్ట్రింగ్ లో ఉండే లెంత్ అని మనం రాయాలి. అండ్ దెన్ 2 అప్పర్ కేస్ అంటే ఒక స్ట్రింగ్ ని మనం మామూలుగా రాసిన స్ట్రింగ్ ని మొత్తం క్యాపిటల్ కేస్ లో కన్వర్ట్ చేయాలి అంటే వీఆర్ గోయింగ్ టు రైట్ name.to అప్పర్ కేస్. అంటే మనం ఒక వేరియబుల్ తీసుకుంటాం. లెట్ నేమ్ ఈక్వల్స్ టు సాయి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, అది మీన్స్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. వేరియబుల్ నేమ్ ఏంటి దానికి ఇందులో నేమ్. సో name.to అప్పర్ కేస్ అంటే మనం తీసుకున్న వేరియబుల్ ని అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేయండి అని ఒక కమాండ్ ఇస్తున్నాం. సో దెన్ ఐ హ్యావ్ ఆల్ ద క్యాపిటల్ లెటర్స్ ఓవర్ హియర్ అండ్ 2 లోవర్ కేస్. సో సేమ్ అప్పర్ కేస్ కి యాంటీగా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని క్యారెక్టర్స్ కూడా లోవర్ కేస్ లో కన్వర్ట్ అవుతాయి. అంటే క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నవి స్మాల్ లెటర్స్ లో కన్వర్ట్ అవుతాయి name.to లోవర్ కేస్ అని వాడడం వల్ల. అండ్ నెక్స్ట్ ఫంక్షనాలిటీ ఇస్ కాల్డ్ కాన్కాట్. అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ స్ట్రింగ్స్ ని కలపడం. సో జాయిన్ చేయడాన్ని కాన్కాట్ అని ఈ ఫంక్షనాలిటీ చెప్తాం. ఎగ్జాంపుల్ మనకి హలో అనే ఒక స్ట్రింగ్ ఉంది, వరల్డ్ అని ఇంకో స్ట్రింగ్ ఉంది. సో రెండింటిని కలిపి మనం చేస్తే a.concat of b. సో ఏ చివర బీని కలపండి అని దీని తాలూకు కలుపు. సో అప్పుడు ఏం జరుగుతుంది, హలో ప్లస్ వరల్డ్ కలిపి హలో వరల్డ్ అనే ఒక కొత్త స్ట్రింగ్ మనకి ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ స్లైస్. స్లైస్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్ గా మనం చూసుకున్నట్టయితే సమ్ పార్ట్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఒక 1 స్లైస్ ఆఫ్
సంథింగ్ అన్నా ఉంటే దాని అర్థం ఏంటి, ఏదో దాంట్లో ఒక మొక్క. సో అలాగా ఒక స్ట్రింగ్, ఒక పెద్ద స్ట్రింగ్ అని మనం తీసుకుంటే దాంట్లో ఉండే ఒక చిన్న పార్ట్ ని స్లైస్ అని మనం పిలుస్తాం. సో ఆ స్లైస్ మనం చేయడానికి ఇండెక్స్ వాల్యూ ప్రకారంగా మనం నెంబరింగ్ ఇస్తే ఆ ఇండెక్స్ వాల్యూ ప్రకారంగా స్ట్రింగ్ ని కట్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది ఈ ఫంక్షనాలిటీ. సో విచ్ ఎక్స్ట్రాక్ట్స్ ద పోర్షన్ ఆఫ్ ఎ స్ట్రింగ్. సో ఒక స్ట్రింగ్ లో ఒక చిన్న పోర్షన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇవ్వడానికి స్లైసింగ్ ఆపరేషన్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్ str అంటే str అంటే వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ లో str.slice 0,4 అన్నాను, అంటే 0 ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు ఉన్న వాల్యూస్ అన్ని నాకు కట్ చేసి కావాలి. ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4. సో మనకి ఏం జరుగుతుంది, 0 నుంచి తీసుకున్నాం అంటే ఒకటి వేరియబుల్ ఇటువైపు వస్తుంది. సో జావా అనేటటువంటి ఒక అది అవుట్పుట్ మన కింద వచ్చింది. అండ్ సబ్ స్ట్రింగ్. సో సబ్ స్ట్రింగ్ అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ లో దాంట్లో ఒక సబ్ పార్ట్ అనమాట. సబ్ పార్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని సబ్ స్ట్రింగ్ అని చెప్పి మనం పిలుస్తాము. సో జావా స్క్రిప్ట్ లో జావా అనేది ఒక సబ్ పార్ట్, స్క్రిప్ట్ అనేది ఇంకో సబ్ పార్ట్. ఈ విధంగా కూడా మనం ఇండెక్స్ వాల్యూస్ యూజ్ చేసుకొని ఒక సబ్ స్ట్రింగ్ ని జనరేట్ చేయొచ్చు. అండ్ దెన్ రీప్లేసింగ్ అంటే ఒక స్పెసిఫిక్ నేమ్ ని మనం రీప్లేస్ చేయాలి అంటే దాంట్లో రీప్లేసింగ్ అనే మెథడాలజీ వాడుతూ ఉంది. సో చూడండి, రీప్లేస్ ఏ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ విత్ అనదర్ స్ట్రింగ్. ఎగ్జాంపుల్ జావా str.replace అంటే జావా అనే వర్డ్ ప్లేస్ లో మనం జావా స్క్రిప్ట్ అనే వర్డ్ కూడా పెడుతున్నాం. సో ఇలా చేంజ్ చేయొచ్చు. ఐ లైక్ పైథాన్ అని మార్చొచ్చు, ఐ లైక్ HTML అని మార్చొచ్చు. లైక్ ఏ స్ట్రింగ్ తీసుకొని ఒక వర్డ్ ప్లేస్ లో ఇంకో వర్డ్ ని రీప్లేస్ చేయడానికి రీప్లేస్ అనేటటువంటి ఒక ఫంక్షన్ మనం వాడుతాం. అండ్ లాస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ విచ్ ఇస్ కాల్డ్ as trim. ట్రిమ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే విచ్ రిమూవ్ సమ్ ఆఫ్ ద స్పేసెస్. అంటే ఏదైనా ఒక వీడియో బాగా లెంత్ అయిపోయిందని కూడా ట్రిమ్ చేయాలని మనం అంటాం. సో అలాగా పెద్ద లెంతీగా ఉండేటటువంటి స్ట్రింగ్ ని వైట్ స్పేసెస్ లేకుండా మనం డిస్ప్లే చేస్తే దట్ ఈస్ కాల్డ్ ట్రిమ్మింగ్ అన్నమాట. అంటే అన్నెసరీ స్పేస్, అన్నెసరీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా స్పేస్ ఆక్యుపై చేసే క్యారెక్టర్స్, ఆ ఎక్స్ట్రా వైట్ స్పేసెస్ అన్నిటిని కూడా మనకి రిమూవ్ చేసి మనకి ఇచ్చే వాటిని, ఆ ఎక్స్ట్రా వైట్ స్పేస్ అన్నిటిని కూడా మనకి రిమూవ్ చేసి ఇచ్చే వాటిని మనం ఏమంటామంటే ట్రిమ్మింగ్ అని చెప్పి చెప్తాము. సో ఎగ్జాంపుల్ లెట్ str ఈక్వల్స్ టు హలో తీసుకుంటే str ఆఫ్ ట్రిమ్ ఆఫ్ హలో. సో ఈ పక్కన ఉండే వైట్ స్పేస్, ఈ పక్కన వైట్ స్పేస్, సో ఆ రెండు వైట్ స్పేస్లు మనకి ట్రిమ్ అయ్యి మనకు వస్తాయి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ దేంట్లో మనం వాడతామంటే ఫార్మ్ వ్యాలిడేషన్. సో ఫార్మ్ వ్యాలిడేషన్ లో మనం స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ వాడతాము. అండ్ హెల్ప్స్ ఇన్ టెక్స్ట్ ప్రాసెసింగ్, యూజ్ఫుల్ ఇన్ సెర్చింగ్ అండ్ ఫిల్టరింగ్ ఆఫ్ ద డేటా, అండ్ ఎసెన్షియల్ ఫర్ డైనమిక్ వెబ్ అప్లికేషన్స్. సో ఈ అన్ని వాటిల్లోని మనం స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం. సో దీన్ని యూజ్ చేసుకుని ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ మనం చూసినట్టయితే లెట్ str జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ అనే స్ట్రింగ్ తీసుకొని దాంట్లోని ఒరిజినల్ స్ట్రింగ్, స్ట్రింగ్ లెంత్, దాని అప్పర్ కేస్, లోవర్ కేస్, ట్రిమ్డ్, స్లైస్ అండ్ రీప్లేస్. సో ఈ అన్ని ఆపరేషన్స్ మనం ఈ స్క్రిప్ట్ దాని మీద పర్ఫామ్ చేసి చూద్దాం. సో ఏంటి వస్తుంది మనకి ఒరిజినల్ స్ట్రింగ్ అంటే యాక్చువల్ స్ట్రింగ్ ఈ జావా ప్రోగ్రామ్ వస్తుంది. లెంత్ దీంట్లో ఉన్న టోటల్ క్యారెక్టర్స్, అప్పర్ కేస్, సో ఇవన్నీ కూడా జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ అని క్యాపిటల్ లెటర్స్ లో వస్తాయి, మిగతావన్నీ స్మాల్ లెటర్స్ లో వస్తాయి. దాని తర్వాత ఈ సైన్ నుండే రెండు స్పేస్లు కూడా పోతాయి ట్రిమ్ చేస్తే. అండ్ స్లైస్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్, సెకండ్ ఇండెక్స్ నుంచి 10th ఇండెక్స్ వరకు మనకి వస్తుంది. అండ్ దెన్ రీప్లేసింగ్ జావా స్క్రిప్ట్ అనేటటువంటి వర్డ్ ని జేఎస్ అనే వర్డ్ తో రీప్లేస్ చేస్తాం. సో అవుట్పుట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది జేఎస్ ప్రోగ్రామింగ్ ఇలాగా. సో దాన్ని ట్రై చేసి చూద్దాం. సో స్క్రిప్ట్ ని తీసి స్క్రిప్ట్ ని మనం రీప్లేస్ చేద్దాం. సో చూడండి, స్క్రిప్ట్ ఓపెన్ చేశాను, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్. సో ఒరిజినల్ స్ట్రింగ్, స్లైసింగ్ ఆపరేషన్,
స్క్రిప్ట్ బాడీ అండ్ HTML. సో దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. Ctrl+S and we are running this str.html. So now refreshing. చూడండి మనకు వచ్చింది. ఒరిజినల్ స్ట్రింగ్ ఇస్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్, లెంత్ 26 క్యారెక్టర్స్. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 ఈవెన్ ఇక్కడ ఉండే స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. టోటల్ కౌంట్ చేస్తే 26 లెటర్స్ వస్తాయి. అండ్ అప్పర్ కేస్ క్యాపిటల్ లో కన్వర్ట్ అయింది, లోవర్ కేస్ స్మాల్ కేస్ లో కన్వర్ట్ అయింది, ట్రిమ్డ్ వెర్జన్. ఈ ముందుండే స్పేస్ వెనక ఉండే స్పేస్ పోతాయి. అండ్ స్లైసింగ్ ఆఫ్ 2, 10. సో సెకండ్ ఇండెక్స్ నుంచి 10th ఇండెక్స్ వరకు తీసుకుంటే మనకి జావా స్క్రై అనేటటువంటి ఒక వర్డ్ వచ్చింది. అండ్ రీప్లేసింగ్ జావా స్క్రిప్ట్ ని JS తో రీప్లేస్ చేస్తాం. సో దీస్ ఆల్ ఆర్ ద స్ట్రింగ్ ఆపరేషన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. థ్యాంక్ యూ. So hello everyone. Now we are going to discuss another important question in e-commerce and web application development, which is called DOM model in JavaScript and how a DOM model is used to manipulate HTML elements. సో మనం ప్రీవియస్ గా HTML CSS డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా ఈ మోడల్ గురించి మనం చెప్తున్నాం. DOM మోడల్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని అంటామని. సో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఏం చేస్తుందంటే మన జావా స్క్రిప్ట్ మోడల్ DOM మోడల్లో మనం HTML ఎలిమెంట్స్ ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు, అంటే దానికి ఏమైనా చేంజెస్ కానీ ఎడిషన్స్ కానీ HTML ఎలిమెంట్స్ లో డిలీషన్స్ కానీ డైనమిక్ గా పర్ఫామ్ చేయాలి అంటే ఈ DOM మోడల్ అనేటువంటిది చాలా యూజ్ అవుతుంది. అయితే ఒకసారి DOM గురించి క్లియర్ గా డెఫినేషన్ తెలుసుకున్నట్లయితే, ద DOM మోడల్ ఈజ్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ దట్ రిప్రజెంట్స్ an HTML or XML document as a tree structure where each node is an object representing a part of the document. సో DOM మోడల్ మనకి ఏం చెప్తుంది అంటే అదొక HTML డాక్యుమెంట్ కానీ XML డాక్యుమెంట్ కానీ. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, XML ఈజ్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. సో ఈ రెండు లాంగ్వేజెస్ ని ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా మనకు చూపిస్తుంది. సో ఆ ట్రీ స్ట్రక్చర్ లో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క నోడ్ ఒక ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఒక వెర్టెక్స్ అన్నమాట. ఒక వెర్టెక్స్, ప్రతి ఒక్క వెర్టెక్స్ ఒక ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ ఆబ్జెక్ట్స్ తాలూకా ఎడిషన్స్ కానీ ఏమైనా డిలీషన్స్ కానీ ఎక్స్ట్రా ఆప్షన్స్ కానీ మనం చేయాలంటే DOM మోడల్ వాడుతామండి. సో ఇప్పుడు చూడండి DOM ట్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ద ఎంటైర్ డాక్యుమెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ ట్రీ అండ్ ఈచ్ HTML ట్యాగ్ బికమ్స్ ఎ నోడ్. సో ప్రతి HTML ట్యాగ్ ఒక నోడ్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా ద రూట్ ఆఫ్ ద డాక్యుమెంట్, ద రూట్ నోడ్ ఈజ్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. సో రూట్ నోడ్ ఏమవుతుందంటే మనకి డాక్యుమెంట్ తాలూకా ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ దెన్ ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ అండ్ టెక్స్ట్ ఆర్ ఆల్ నోడ్స్. సో ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ అండ్ టెక్స్ట్ అందులో ఉండే నోడ్స్ అయితే మనకు అవుతాయి. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఎగ్జాంపుల్ కి మనం తీసుకున్నట్లయితే, సో హెచ్టిఎంఎల్ తాలూకా డాక్యుమెంట్ మనం ఓపెన్ చేస్తాం. సో HTML డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే HTML అంతా ఏ స్ట్రక్చర్ లో ఉంది అని చెప్పేదని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. అంటే HTML ఇప్పుడు మామూలుగా ఒక ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఒక చెట్టు నార్మల్గా ఒక ట్రీ తీసుకుంటే దానికి హైయెస్ట్ పార్ట్ లో మనకి ఏముంటాయి, పైన బ్రాంచెస్, సంబోట్ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి, కింద రూట్స్ ఉంటాయి అండ్ మధ్యలో స్టెమ్ ఉంటుంది. అలా ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ ని డిఫైన్ చేసేదే మనకు DOM మోడల్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఒక HTML డాక్యుమెంట్ తీసుకుంటే మనం చాలా సార్లు చూసాం. సో HTML డాక్యుమెంట్ లో ఫస్ట్ HTML ఉంటుంది, దాని తర్వాత HTML డాక్యుమెంట్ ఉంటుంది, దాంట్లో HTML హెడ్ బాడీ అనే ట్యాగ్స్ ఉంటాయి అండ్ వాటిలో ఇన్ బిట్వీన్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఈ విధంగా ఉండాలి అని చెప్పి మనకు చెప్పేదాన్ని DOM మోడల్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పి చెప్తాను. సో బేసికల్ గా HTML చూడండి మనం ఎలా చేస్తాం, ఆల్రెడీ మనం చాలా సార్లు టెక్స్ట్ దాంట్లో మనం చేసి చూసాం. సో టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. HTML మళ్ళీ ఒకసారి సింటాక్స్ ఇవన్నీ మనం అండ్ న్యూ ఫైల్ ఒకవేళ మనం తీసుకొని ఇప్పుడు HTML తలకు మెయిన్ మనం సింటాక్స్ తీసుకున్నట్లయితే ఇలా HTML రాస్తాము. తర్వాత హెడ్, నెక్స్ట్ టైటిల్ ఆఫ్ ద డాక్యుమెంట్, ఫర్ సపోజ్ డాక్యుమెంట్ అని పెట్టాను. సో ఇట్ ఇస్ టైటిల్ క్లోజ్ అండ్ దెన్ హెడ్ క్లోజ్, బాడీ ఓపెన్, సో బాడీ క్లోజ్ అండ్ అదేవిధంగా HTML క్లోజ్.
సో ఈ విధంగా మనకు స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ ఈ నార్మల్ మనకి ఏం చెప్తుంది ఇప్పుడు ఫస్ట్ HTML ఉండాలి, దాని తర్వాత హెడ్ రావాలి, దాని తర్వాత టైటిల్ రావాలి, హెడ్ కి క్లోజింగ్ ఉండాలి, బాడీకి క్లోజింగ్ ఉండాలి, HTML క్లోజింగ్ ఉండాలి, అండ్ బాడీ ఓపెన్ బాడీ క్లోజ్ మిడిల్ లో ఏమైనా పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ కానీ ఆర్ ఇమేజ్ కంటెంట్ సంబంధించిన ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ ఉండాలని చెప్పి మనకు చెప్తుంది. ఇది ఫస్ట్ మనం సేవ్ చేయాలి ఫస్ట్ ఇనిషియల్ గా ప్రోగ్రామ్ ని. సో ప్రోగ్రామ్ మనం సేవ్ చేసుకున్నట్టయితే మనకి కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ కి ప్రోగ్రామ్ దాకా నేమ్ ఏదో మనం ఇచ్చి మనం సేవ్ చేయాలి. సో ఆ ప్రోగ్రామ్ మనం సేవ్ చేసుకున్న తర్వాత HTML డాక్యుమెంట్ అనేది మనకు రన్ అవుతుంది. సో ఆ విధంగా మనం ఏం చేస్తాం అంటే HTML తర్వాత మోడల్ ఏ విధంగా ఉంటుంది అంటే HTML ఒకదాని గురించి కాదు, HTML డాక్యుమెంట్స్ అండ్ అదే XML డాక్యుమెంట్స్ ఏ స్ట్రక్చర్ లో ఉండాలి, ఆ ఎలిమెంట్స్ ని యాడ్ ఆన్ చేయాలంటే ఎలాగా, డిలీట్ చేయాలంటే ఎలాగా అనే మోడల్ అన్ని కూడా మనకి ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది మనకి చెప్తుంది. అండ్ దీంట్లో ఉండేవి DOM లెవెల్ ఆఫ్ యాక్సెస్ లో చూసుకుంటే డాక్యుమెంట్ ఎంటైర్ వెబ్ పేజ్ ని యాక్సెస్ చేస్తుంది. అండ్ ఎలిమెంట్స్ కేటగిరీలోకి వస్తే ఇందాక చెప్పాను కదా పారాగ్రాఫ్, డివిజన్స్, హెడ్డింగ్స్, సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ ఎలిమెంట్స్ కేటగిరీలోకి అయితే మనకు DOM మోడల్లో వస్తాయి. అండ్ దెన్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే ఎలిమెంట్స్ గురించి ఎక్స్ట్రా ఫీచర్స్ ని చెప్పేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఇలా చెప్తారు, యాడ్వర్బ్ అంటారు చూసారా, అంటే వెర్బ్ కి ఇంకొంచెం ఎక్స్టెండెడ్ గా యాక్షన్ తెలిపేదాన్ని యాడ్వర్బ్స్ అని చెప్తారు. సో అలాగే యాట్రిబ్యూట్స్ అనమాట. యాట్రిబ్యూట్స్ సిగ్నిఫై మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను పి అన్నాను అనుకోండి, పారాగ్రాఫ్ అనేది ఇది జస్ట్ అన్ ఎలిమెంట్. సో ఆ ఎలిమెంట్ అనే దానికి నేను క్లాస్ కానీ నేమ్ కానీ ఎక్స్ట్రాగా ఒక యాట్రిబ్యూట్ యాడ్ చేశాను అనుకోండి, అంటే పారాగ్రాఫ్ గురించి ఇంకా ఏదో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాటన్నిటిని కూడా యాట్రిబ్యూట్స్ అని చెప్పి చెప్తాము. అండ్ కంటెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్నర్ టెక్స్ట్ ఆఫ్ HTML. సో HTML లో ఉండే ఇన్సైడ్ టెక్స్ట్ అంతటిని కూడా కంటెంట్ అని చెప్పి మనం చెప్తాం. అయితే DOM మోడల్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, ఎటువంటి మెథడ్స్ ఉన్నాయని మనం చూసినట్టయితే ఫస్ట్ మెథడ్ ఇస్ కాల్డ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. అంటే ఐడిని యూజ్ చేసుకొని ఎలిమెంట్ ని గెట్ చేయడం. ఎగ్జాంపుల్ కి మనం వేరియబుల్స్ తీసుకున్నాం, సెలెక్ట్ ఎలిమెంట్ బై ఐడి, ఇలా టెక్స్ట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో అని అనుకోండి. సో ఆ ఎలిమెంట్ అనేది ఐడిని యూజ్ చేసుకొని డెమో దాన్ని తీసుకొస్తుంది. సో అలా అన్నమాట. సో ఇలాగా ఎలిమెంట్ ని ఐడి యూజ్ చేసుకొని తీసుకొస్తే అది. అండ్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. సో ఏ క్లాస్ మనం క్రియేట్ చేస్తున్నాం ఆ క్లాస్ లో ఉండే నేమ్ ని బట్టి ఎలిమెంట్ ని యాక్సెస్ చేయడం, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. సో మనం ఏ ట్యాగ్ ని యూజ్ చేసుకొని ఎలిమెంట్ ని గెట్ చేస్తున్నాం అది కూడా రాయొచ్చు, లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్, H1 ట్యాగ్, H2 ట్యాగ్. సో ఈ ట్యాగ్స్ ని యూజ్ చేసుకుని కూడా ఎలిమెంట్స్ ని గెట్ చేయొచ్చు, దట్ ఈస్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. అండ్ క్వెరీ సెలెక్టర్. బేసికల్ గా క్వెరీ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ మనం తీసుకుంటున్న డాక్యుమెంట్ సెలెక్ట్ ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్. సో క్వశ్చన్ జనరేట్ చేస్తాం. సో డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ డాట్ టెస్ట్. సో ఆ టెస్ట్ అనేటటువంటి క్వెరీ ఎక్కడ ఉందంటే మనం సెలెక్ట్ చేసి పెడుతున్నాం, దట్ ఇస్ క్వెరీ సెలెక్టర్. అండ్ క్వెరీ సెలెక్టర్ ఆల్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం అన్ని మ్యాచెస్, ఒక మ్యాచ్ కాకుండా టోటల్. ఇప్పుడు మనం ఎలాగ చేస్తాం, ఫైండ్ ఆల్, రీప్లేస్ ఆల్. సో ఆ విధంగా క్వెరీ సెలెక్ట్ ఒకటి సెలెక్ట్ చేస్తే ఫస్ట్ మ్యాచ్ ని, క్వెరీ సెలెక్టర్ ఆల్ మొత్తం ఉన్న అన్ని మ్యాచెస్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇలా టెక్స్ట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ సెలెక్టర్ ఆల్ పి అని చెప్పి మనం రాయాల్సి ఉంటుంది. అండ్ హౌ DOM ఈజ్ యూజ్డ్ టు మ్యానిపులేట్ HTML. సో HTML ఎలిమెంట్స్ ని DOM అనేది HTML ఎలిమెంట్స్ ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తుంది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్స్ అంటే, సో ఫస్ట్ టైం చేంజింగ్ ఆఫ్ ద కంటెంట్. సో కంటెంట్ ని మార్చడానికి మనకి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో డాట్ ఇన్నర్ HTML. అంటే డెమో అనే ఆబ్జెక్ట్ ని మనం తీసుకున్నప్పుడు ఇన్నర్ HTML లో హెలో వరల్డ్ అనేటటువంటి మెసేజ్ ఒకటి ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు మనకి చేంజ్ అయింది కదా కంటెంట్. అండ్ చేంజింగ్ ద స్టైల్. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్స్ టు రెడ్. సో అప్పుడు ఎప్పుడైతే మనం దాంట్లోకి వెళ్ళామో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లోకి, కలర్ అనేది ఆటోమేటిక్ గా రెడ్ కలర్ కింద చేంజ్ అవుతుంది. అండ్ అట్రిబ్యూట్ చేంజ్ చేయడానికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇమేజ్ సోర్స్. సో ఇమేజ్ సోర్స్ ఆ URL కలర్ సోర్స్ కింద మనం ఇచ్చినట్టయితే ఇమేజ్ డాట్ PNG అప్పుడు లోడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఈ మోడల్ కూడా మనం చేయొచ్చు. అండ్ ఇంకొక 2 ఫీచర్స్ ఏంటంటే యాడ్ న్యూ ఎలిమెంట్స్. కొత్త ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయడానికి DOM మోడల్ వాడచ్చు, లైక్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి.
అండ్ రిమూవల్ ఆఫ్ ఎలిమెంట్స్ చెప్పాను కదా, ఎడిషన్ ఆర్ డిలీషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కి. సో ఎలిమెంట్ డాట్ రిమూవ్ అనే ఫంక్షనాలిటీ వాడితే మనకు ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇంపార్టెన్స్ దీనివల్ల యూజ్ ఏంటి అంటే మేక్ వెబ్ పేజ్ ఇంటరాక్టివ్, అలోస్ డైనమిక్ కంటెంట్ అప్డేట్స్, అంటే ఎడిషన్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ అలాంటివన్నీ డైనమిక్ గా మనం చేయొచ్చు. యూజర్ అండ్ ఫార్మ్ వ్యాలిడేషన్, సో మనకి HTML ఫార్మ్స్ ని వ్యాలిడేట్ చేయడానికి, స్మూత్నెస్ ని చెక్ చేయడానికి డామ్ మోడల్ వాడుతుంది. అండ్ ఎసెన్షియల్ ఫర్ మోడల్ వెబ్ అప్లికేషన్, సో ప్రెజెంట్ డెవలప్ చేసే వెబ్ అప్లికేషన్ అన్నింటిలో కూడా ఈ డామ్ మోడల్ చాలా సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. సో ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ కింద మనం తీసుకున్నట్టయితే, సో HTML తీసుకున్నాం, బాడీ తీసుకున్నాం, అండ్ H2 ఐడి టైటిల్ అన్నాము, దానికి ఒక ఐడిని అసైన్ చేసాం వెల్కమ్, అండ్ పారాగ్రాఫ్ కి కూడా ఒక ఐడి అసైన్ చేసాం టెక్స్ట్ అండి. దిస్ ఇస్ డామ్ ఎగ్జాంపుల్. బటన్ ఆన్ క్లిక్ చేంజ్ కాంటెంట్, సో క్లిక్ మీ. సో క్లిక్ మీ అనే బటన్ ని నేను క్లిక్ చేసినప్పుడు చేంజ్ కంటెంట్ అనే ఫంక్షన్ ఇన్వోక్ అవ్వాలి అని చెప్తున్నాను. సో ఏం జరుగుతుందంటే అప్పుడు, సో ఫంక్షన్ చేంజ్ కంటెంట్, సో చేంజ్ కంటెంట్ లో ఏం రాసాను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి టైటిల్ డాట్ ఇన్నర్ HTML డామ్ మ్యానిపులేషన్. సో అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ క్లిక్ మీ అనే బటన్ ని క్లిక్ చేయగానే నాకు డామ్ మ్యానిపులేషన్ అనే టెక్స్ట్ లోడ్ అవుతుంది విత్ విత్ ఆ టెక్స్ట్ కలర్ బ్లూ కలర్ టెక్స్ట్ లో ఆ టెక్స్ట్ అనేది నాకు అవుతుంది అనమాట, లైక్ కనిపిస్తుంది. సో ఇది చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. సో అవుట్పుట్ ఏమవుతుంది, బిఫోర్ క్లిక్ వెల్కమ్, దిస్ ఇస్ డామ్ ఎగ్జాంపుల్ అని. సో ఆఫ్టర్ బటన్ క్లిక్ చేసినప్పుడు డామ్ మ్యానిపులేషన్ హెడ్డింగ్ అనేది మారుతుంది, టెక్స్ట్ కలర్ బికమ్ బ్లూ, టెక్స్ట్ కలర్ అనేది బ్లూ కలర్ లో మారుతుంది. సో అలా మారుతుందా లేదా అన్న విషయం మనం ప్రోగ్రామ్ లో చెక్ చేసి చూసేద్దాం ఫాస్ట్ గా. సో దిస్ ఈజ్ అబౌట్ జావా స్క్రిప్ట్ డామ్ మోడల్. సో ఆ డామ్ మోడల్ వాళ్ళకి ఎగ్జాంపుల్ కూడా ఒకసారి సాల్వ్ చేసి చూసేద్దాం. సో ఐఎమ్ రన్నింగ్ ఇన్ ద టెక్స్ట్, ఐఎమ్ రన్నింగ్ ఇన్ ద టెక్స్ట్. సో న్యూలోకి మనం వెళ్ళి ఒక కొత్త ట్యాబ్ ని తీసుకొని ఐఎమ్ నౌ సేవింగ్ దిస్ డాక్యుమెంట్. సో ఐఎమ్ క్లికింగ్ సేవ్ యాజ్ అండ్ సేవింగ్ యాజ్ ద కాంటెంట్ ఆఫ్ ద ప్రెసెంట్ డాక్యుమెంట్. తీసుకోండి. సో దీన్ని ఏమైనా సేవ్ చేస్తున్నామంటే డామ్ డాట్ HTML అని దీనిలో సేవ్ చేస్తున్నాను. డామ్ డాట్ HTML ల్యాబ్ ప్రాసెస్. సో ఇప్పుడు చూడండి మొత్తం అంతా హైలైట్ అయింది బేసికల్ గా ఉండేది. సో HTML బాడీ టైటిల్ తీసుకున్నాం, సేమ్ అక్కడ ఉన్న కాంటెంట్ అంతా కూడా మనం క్రియేట్ చేసాం. నౌ వీ షుడ్ రన్ ద ప్రోగ్రామ్. సో ల్యాబ్ ప్రాక్స్ అనే ఫోల్డర్ లో ఉంటుంది బేసికల్ గా. ఇందులో సెర్చ్ చేద్దాం డామ్ డాట్ HTML. Yes, DOM.html. Now double clicking to run this particular thing. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మనం వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఏమొచ్చింది, దిస్ ఇస్ డామ్ ఎగ్జాంపుల్ క్లిక్ మీ, సో వెల్కమ్. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి ఏం జరగాలి, మనకి ఒక టెక్స్ట్ రావాలి అండ్ అది కూడా బ్లూ కలర్ లోకి చేంజ్ అవ్వాలి. సో చూడండి దిస్ ఇస్ డామ్ ఎగ్జాంపుల్ అనేది బ్లూ కలర్ లో చేంజ్ అయింది. సో దిస్ ఈజ్ హౌ we will create the DOM model in JavaScript. Thank you.